ముందు చూపు లేకున్నా, బద్ధకం ఉన్నా ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందో తెలియజేసే ఒక కథ నెమలి, చిలుక, కోడి కథ. అనగనగా ఒక దట్టమైన ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు మీద నివసించేవి నెమలి, చిలుక, కోడి. ఈ మూడు మంచి మిత్రులు. ఆ సంవత్సరం విపరీతమైన ఎండలు కాసాయి. జంతువులు త్రాగే నీళ్లకు కూడా సమస్యగా ఉంది. అట్లాంటి ఆ సమయంలో దూరంగా అడవికి అటు ప్రక్కన దట్టంగా పొగ వెలువడటం గమనించింది నెమలి. ఏమిటా పొగ? మంట కాదు కదా అన్నది అనుమానంగా. అయి ఉండొచ్చు అన్నది చిలుక. మన దగ్గర కాదులే, పట్టించుకోకండి అన్నది కోడి. కాదు, వెళ్ళి చూసి రావాలి, అది నిజంగానే మంట అయి ఉండొచ్చు. గాలి ఇటే వీస్తున్నది, కొంచెం వెచ్చగా కమురు వాసనతోటి ఉన్నది గాలి అన్నది నెమలి. కానీలే, అది మన వరకు వచ్చినప్పుడు చూసుకుందాం అన్నది చిలుక. అయినా నెమలి ఆగలేదు. పొగ వెలువడుతున్న ప్రాంతం చాలానే దూరంగా ఉన్నది. అయినా అది అక్కడి వరకు ఎగిరి వెళ్ళి చూసింది. నిలువెత్తు మంటలతో రేగిన కార్చిచ్చుతో అక్కడ అంతా బీభత్సంగా ఉంది. వెనక్కి తిరిగి వచ్చిన నెమలి పెట్టే బేడా సర్దుకుంటూ చిలుక, కోడిలతో అన్నది, మీరు కూడా బయలుదేరండి. మనం ఇక్కడ ఉండడం భద్రం కాదు. ఏ రోజునైనా మనం ఉండే ఈ ప్రదేశం అంతా తగలబడిపోతుంది. ఇక్కడ ఉంటే మనం, మన పిల్లలు అందరం మాడి మసి అయిపోతాం అని. అయ్యో, అంత తొందరేమీ లేదులే అమ్మా, ఆ సమస్య అసలు ఇక్కడికి రాకపోవచ్చు. మన ప్రాంతం ఖచ్చితంగా తగలబడుతుందని నమ్మకం ఏమిటి? ఊరికే పిల్లల్ని జల్లల్ని వెంట వేసుకొని కాని ప్రాంతాలకు వలసపోవడం బరువు కదా. అంతదాకా వస్తే అప్పుడు చూడొచ్చులే అన్నది చిలుక. అవును, అసలు మన ప్రాంతం ఏనాడూ తగలబడలేదు, ఇప్పుడు ఏమీ కాదు అన్నది కోడి. లేదు, నేను మాత్రం నిలిచేది లేదు. మా పిల్లల్ని తీసుకొని ఆ కొండల అవతల ఉన్న సరస్సు దగ్గరికి పోతున్నాను. మీరు నాతో పాటే రావాలని నా కోరిక. రండి, కలిసిపోదాం అన్నది నెమలి. చిలుక, కోడి కదలలేదు. నెమలి గట్టిగా నిట్టూర్చి తన పిల్లల్ని తీసుకొని సరస్సు దగ్గరికి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సాయంత్రం అవుతుండగా చిలుక తన గూటి చుట్టూ నీళ్లు చల్లి గబగబా సామాన్లు సర్దడం మొదలుపెట్టింది. ఏమైంది అన్నది కోడి. అడవి తగలబడుతున్నది. మన ప్రాంతానికి ఇంకా రాలేదు, కానీ అటు గుట్ట అవతల మొత్తం తగలబడుతున్నది. రాత్రి ఏదో ఒక సమయానికి మంట ఇటు వచ్చేస్తుంది. గాలి కూడా బలంగా ఉంది. పద, పిల్లల్ని కదల్చు. 2-3 సార్లు తిరిగి తప్ప అందరం అవతలికి చేరుకోలేం. ఇప్పటికే ఆలస్యమైంది అన్నది చిలుక హడావుడి పడుతూ. ఊరుకో, మంట ఇటువైపుకు రాదు, కావాలంటే నువ్వు పో అన్నది కోడి నిద్రకు ఉపక్రమిస్తూ. చిలుక గూటి చుట్టూ నీళ్లు చల్లి తన పిల్లల్లో కొన్నింటిని తీసుకొని ఎగిరింది. వాటిని దూరంగా వదిలి వెనక్కు వచ్చేసరికి మంటలు చుట్టూతా బాగా క్రమ్ముకున్నాయి. మిగిలిన పిల్లల్ని పట్టుకొని ఎగిరబోయిన చిలుకకు ఎటుపోయినా మంటలే ఎదురయ్యాయి. అయినా పిల్లల్ని వదలక ఎలాగో సగం కాలిన రెక్కలతో బయటపడింది. మొండితనం కొద్దీ బద్ధకానికి లోనై గూటిలోనే కొనుకుతూ కూర్చున్న కోడి మట్టుకు మంటల్లో మాడై మసైపోయింది. దీనివల్ల మనకేమర్థమవుతుంది? ముందు చూపు ఉన్న నెమలి ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా క్షేమంగా చేరింది. సమయానికి చూద్దాంలే అనుకున్న చిలుక రెక్కలు కాలి కొంత సమస్యలకు లోనైంది. మొత్తానికి బద్ధకమున్న కోడి మంటల్లో మాడి మసైపోయింది. అందుకే ఎప్పుడు కానీ జరిగేటప్పుడు చూద్దాంలే అనుకోకుండా ముందే జాగ్రత్త పడాలి అని తెలియజేసే నీతి కథ ఇది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.